సో సార్ అసలు ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అంటున్నారు కదా! ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అసలు వుమెన్ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి సార్? ఏం గమనించాలి మనం ముఖ్యంగా? సో మనం అబ్నార్మాలిటీ గురించి తెలియాలంటే నార్మాలిటీ గురించి తెలియాలి. అసలు ఏది నార్మల్, ఏది అబ్నార్మల్. మనము అనాటమీ కొంచెం ఫిజియాలజీలోకి వెళ్దాం. సో విమెన్‌కి ఏముంటుందంటే వజైనా ఉంటుంది. వజైనా పైన యూటరస్ అంటామనమాట. అంటే గర్భసంచి ఉంటుంది. ఈ గర్భసంచిలోంచి 2 పైపులొస్తాయి. దాన్ని ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ అంటాము. ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ ఎండ్‌లో మనకు ఓవరీస్ ఉంటాయి. అంటే అక్కడి నుంచే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. నార్మల్‌గా ఏం కావాలి? సో ఎప్పుడైతే సీ ఆహ్, ఈ మెన్సెస్ అయినప్పుడు బ్లడ్ అనేది వజైనాలోంచి బయటికి రావాలి. అది నార్మల్ అనమాట. నెక్స్ట్ ఇది ఒక మనకు నార్మల్ సైకిల్. నెక్స్ట్ హార్మోనల్ లెవెల్‌కి వచ్చినప్పుడు హార్మోనల్ లెవెల్‌లో ఏమవుతుందంటే 28 డేస్ సైకిల్ తీసుకోండి. అంటే విమెన్‌కి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 28 డేస్ ఉంటుంది. 28 డేస్ అప్పుడు మనకు డే 1 టు డే 14 మనకు ఈస్ట్రోజన్ పెరుగుతూ వస్తుంది. ఈస్ట్రోజన్ పెరిగినప్పుడు ఏంటంటే ద యూట్రస్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ కన్సెప్షన్. అంటే మీకు 14థ్ డే అట్లా మీకు మగవాళ్ళతో కలిస్తే ఎగ్, స్పెర్మ్ కలిసి ఒక పిండంలాగా ఫామ్ అయ్యి అది ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీకేం కావాలి? ఈస్ట్రోజన్ తగ్గిపోయి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ పెరగాలి. అది నార్మల్. అంటే 14థ్ డే వరకు ఈస్ట్రోజన్ పెరగాలి. 14థ్ డే తర్వాత ఫర్టిలైజ్ అయితే ప్రొజెస్ట్రాన్ పెరగాలి. లేకపోతే ఈస్ట్రోజనే పెరిగి అట్ ది ఎండ్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ రావడం వల్ల మీకు మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది రావాలి. ఇది నార్మల్‌గా జరగాల్సిందనమాట. కానీ వీళ్ళలో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం. సో ఎక్కువ ఈస్ట్రోజన్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఈస్ట్రోజన్ రావడము, ఎక్కువసేపు ఈస్ట్రోజన్ ఉండడం బాడీలో. దీనివల్లంతా ఏమవుతుందంటే వీళ్ళకి ఫర్టిలైజేషన్ అనేది జరగదు. ఫర్టిలైజేషన్ అనేది జరగకుండా ఎక్కువ బ్లడ్ షెడ్డింగ్ రాని ఇవన్నీ జరుగుతుంటాయి. సో నార్మల్‌గా ఏమవుతుంది అంటే వుమెన్‌కి మనకు వజైనాలో నుంచి యూట్రస్‌కి ఓపెనింగ్ ఉంటుంది. ఈ యూట్రస్ అనేది ఒక చిన్న ట్యూబ్స్ నుంచి ఓవరీస్ కరెక్ట్ అవుతుంది. నార్మల్‌గా ఈ వజైనల్ ఏదైతే డిశ్చార్జ్ ఉందో మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ అనేది మంత్లీ ఒకసారి వచ్చేది వజైనాలోంచి బయటికి రావాలి. వీళ్ళకి ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. వజైనాలో నుంచి బయటికి రావాల్సింది యూట్రస్‌లోకి వెళ్ళి యూట్రస్‌లో నుంచి ఫాలోపియన్ ట్యూబ్యూల్స్‌లోకి వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్యూల్స్‌లో నుంచి ఓవరీస్ పైన పడి ఈ అబ్డామిన్ అంతా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో దీన్ని ఎండోమెట్రియం అంటాం. సో ఈ ఎండోమెట్రియం ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో అక్కడి నుంచి బ్లీడింగ్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఒక థియరీ. ఇంకోటి ఏంటంటే ఈ ఎండోమెట్రియం ఇది రివర్స్ మెన్సెస్ అంటాం అనమాట. ఇది ఒకటి. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ మనము కొన్ని కేసెస్‌లో ఈవెన్ పిల్లలు మెచ్యూర్ ఆడవాళ్ళలో కూడా చూస్తుంటాం. మెచ్యూర్ కాని ఆడవాళ్ళలో వచ్చిందంటే ఇదేంటి? ఇట్ ఈస్ నాట్ డ్యూ టు మెన్సెస్. మనకు బాడీకి ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట. ఏ సెల్ ఇంకో సెల్ లాగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెటీనా అనేది ఒక సెల్ ఉంటుంది. స్కిన్ అనేది ఒక సెల్ ఉంటుంది. కొన్ని సెల్స్ ఏంటంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌గా మారుతుంది. ఈ విధంగా కొన్ని సెల్స్ ఏమవుతాయంటే బాడీలో ఎండోమెట్రియల్ సెల్స్ లాగా మారతాయన్నమాట. ఈ ఎండోమెట్రియల్ సెల్స్ లాగా మారినప్పుడు ఈవెన్ బిఫోర్ మెన్సెస్ వచ్చే ముందు అంటే మెనార్కీ అంటే పెద్ద మనుషులు కాకముందే వాళ్ళలో ఈ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అనేవి మనం చూస్తున్నాం. ఎండోమెట్రియం డెవలప్ అయ్యి అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ రావడం చూస్తుంటాం. అదే కాకుండా కొన్ని జెనెటిక్ కాజెస్ అనమాట. మెయిన్‌గా జెనెటిక్ కాజెస్ కొన్ని జీన్స్ వల్ల కూడా మనము ఇది కామన్‌గా చూస్తూ ఉంటాము. సో ఇది మెయిన్‌గా అక్కడ జరిగే ప్యాథాలజీ. ఎప్పుడైతే ఈ యుటిరస్‌లో పెరగాల్సిన ఈ ఎండోమెట్రియం బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుందో సో అది మనకు మెయిన్‌గా ఇక్కడ జరిగే ప్యాథాలజీ అనమాట. యుటిరస్ నుంచి రావాల్సిన బ్లీడింగ్ వేరే దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. సో అది మెయిన్‌గా మనకు ఇక్కడ చేసే ప్యాథాలజీ.